ఎస్ఐ సూర్య అసభ్యంగా శారద గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు కృష్ణప్రసాద్కి మీ అమ్మ ఉంపుడు గత్తెన అనేసరికి వెంటనే గగన్ కోపంతో ఎస్ఐ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు వెంటనే భూమి, బావా ప్లీజ్ బావా నీకు దండం పెడతాను, కాలర్ వదిలే బావా అని చెప్పేసి అంటుండగా, ఏంట్రా నువ్వు నా మీదే చేయి చేసుకుంటావా అని అంటుండగా, అసలు మా అమ్మ గురించి అసభ్యంగా మాట్లాడిన నిన్ను ఇక్కడే చంపి పాత పెడతా అంటుండగా, ఏంట్రా నేను పోలీసుని నన్ను ఇక్కడ చంపి పాత్ర పెడతావా, నిన్ను వదిలిపెట్టనరా అని చెప్పేసి విధంగా అంటుండగా చుట్టుపక్కల కానిస్టేబుల్స్ అందరు కలిసి వెంటనే గగన్ను సూర్యను విడిపిస్తాడు. బావా బావా వెళ్దాం పద అని చెప్పేసి వెంటనే గగన్ని తీసుకొని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగైనా సరే వాడికి ఇక నేను శిక్ష వేయక తప్పదు, ఎందుకంటే ఈరోజు మా అమ్మ మీద అసభ్యంగా మాట్లాడిన వాడిని వదిలిపెట్టను అనే విధంగా అంటుండగా, ఆల్రెడీ చెప్పాను కదా బావా మనం మాట్లాడి వెళ్దామంటే నువ్వే వినకుండా అతన్ని కలవడానికి లోపలికి వెళ్ళావు, అయినా వాడిని కలవడానికి కేసు పరంగా వెళ్ళాను, అలాంటి వాడు కనీసం ఆఫీసర్ అయినంత మాత్రాన అసభ్యంగా మాట్లాడు అవసరమా అనే విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి వెంటనే గగ్గన్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది కదా. ఈలోపు ఇక కేపీ అరెస్ట్ అయిన విషయం ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. శారద ఇక వెంటనే గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళారంటుండగా, ఏముంది ఇక ఎందుకు ఆలోచిస్తున్న భూమి, అమ్మకు చెప్పు, ఎందుకంటే తన భర్త చాలా మంచోడు, ఏ తప్పు చేయడని చెప్పేసి అమ్మ గుడ్డిగా నమ్ముతుంది కదా, అతని గురించి చెప్పు. ఇప్పుడు స్టేషన్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని చెప్పు. ఏంటి భూమి వీడేం మాట్లాడుతున్నాడు, పిచ్చిగాని పట్టిందా ఏంటిరా అని అంటుండగా, ఏంటి భూమి ఏం ఆలోచిస్తున్నావు, అమ్మ అడుగుతుంది కదా చెప్పు అని గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి భూమి వీడేం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటే, అత్తయ్య అది ఏంటి మామయ్యను పోలీసులు అరెస్ట్ చేశారనేసరికి ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. ఏమంటున్నావు భూమి, అవునత్తయ్య అమ్మని చంపింది ఇక ఎస్ఐని చంపింది మామయ్య అని చెప్పేసి కావాలని అపూర్వ ఎత్తుకు పై ఎత్తేసి మామయ్యను ఇక ఏ తప్పు చేయకుండానే హత్య చేశాడని పోలీసులు వచ్చి మావయ్యను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. అంటే ఇది వీడికెలా తెలుసు, ఇప్పుడు కేసు పరంగా అక్కడికి వెళ్తే ఈ విషయం బయటపడింది, కావాలని బావ లోపలికి వచ్చిన తర్వాత ఆ ఎస్ఐ హంతకుడు దొరికాడని చెప్పేసి మావయ్య పేరు చెప్పేసరికి బావ అలా రియాక్ట్ అయ్యాడు అని అంటుండగా, అంటే ఈయనను ఇప్పుడు అరెస్ట్ చేశారా, ఇప్పుడు ఎలా ఆయన జైల్లో అనే విధంగా, ఇప్పుడు వెళ్దాం పద భూమి, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఇప్పుడే స్టేషన్లో చాలా గొడవైంది, రేపు పొద్దున అని అంటుండగా ఇక వెంటనే వీర కేపీ కోసం తిండి నిద్ర మానేసి బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి చెర్రీ మీరాకు భోజనం తీసుకెళ్తాడు. లేదురా మీ నాన్న లేకుండా నేను ఏ తిండి తినను, నేను ఇట్లనే చచ్చిపోతాను, అమ్మా దయచేసి అర్థం చేసుకోమ్మా, నాన్ను ఎలాగైనా ఇక విడిపించే బాధ్యత మనది, ఎవరు విడిపిస్తారు, ఇప్పుడు మామయ్య నాన్న మీద పీకల మీద కత్తంత కోపంలా ఉన్నారు, ఎవడ విడిపిస్తారా అని అంటుండగా, ఎలాగైనా సరే అన్నయ్యతో మాట్లాడి ఇక నాన్నను విడిపించేలా చేద్దాం, కాస్త అన్నం తినమ్మా, లేదురా మీ నాన్న వచ్చేంత వరకు నేను అన్నం తినను పో అని ఇలా, రేపొద్దున ఎలాగైనా స్టేషన్కి వెళ్దాంరా, సరే అమ్మా రేపొద్దున వెళ్ళాలంటే నువ్వు కాస్త తినాలి కదా అని అంటుండగా వెంటనే చెర్రీ బలవంతంగా 2 ముద్దలు తినవేస్తాడు. ఈలోపు శారద ఒకవైపు మీర ఒకవైపు స్టేషన్ దగ్గరికి వస్తారు. ఇక వెంటనే వాళ్ళిద్దరిని చూసిన సూర్య ఎస్ఐ హేళన చేస్తూ, ఓ మీరెవరు అని అడుగుతుండగా, నా భర్త అని చెప్పేసి ఈ విధంగా శారద ఉన్ను మీరా అంటారు. అసలు మీ ఇద్దరిలో అతని భర్త ఎవరికి, మా ఇద్దరికి సార్, ఓహో ఇద్దరిని మెయింటైన్ చేశాడనమాట, అంటే ఆస్తి కోసం ఇక ఆ శోభచంద్రని చంపి ఇటు తినని చేసుకొని ఇక నిజం బయటపడినంత సమయంలో ఇదంతా జరిగిందన్నమాట అనే విధంగా అంటుండగా, సార్ మీరు కాస్త ఆలోచించి మాట్లాడండి, మీ యూనిఫామ్కైనా కాస్త మర్యాద ఇచ్చి మేము మాట్లాడుతున్నాం అని అంటుండగా, ఏంటి తప్పు చేసిన వాడిని వెనకకేసుకొచ్చి వాని గురించి నిజం బయటపడితే మీరు నాకు తప్పొప్పుల గురించి సమర్థించుతూ మాట్లాడుతున్నారా అని అంటుండగా, సార్ మీతో గొడవ పడడానికి రాలేదు, కనీసం మీరు పర్మిషన్ ఇస్తే ఇక మా ఆయనను చూద్దామని చెప్పేసి అంటుండగా, కానిస్టేబుల్ అని అనేసరికి వెంటనే ఇక శారద
మరోవైపు మీరా ఇద్దరు కలిసి అలా రక్తపు మడుముల్లో ఉన్న కేపిని చూసి బాధపడుతూ దగ్గరికి వెళ్తారు. అయ్యో ఇదేంటండి, ఒంటి నిండా దెబ్బలు, వీళ్ళ చేతులు ఇరుగా, వీళ్ళ కాలబెట్ట ఇంతగానం కొట్టారండి అని మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక శారద మరోవైపు మీరా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక అలా ఎలాగైనా సరే అండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం, ఆ పూచి నాదండి అని విధంగా అనుకుంటూ ఉంటారు. ఏమైంది ఎంతసేపు అని చెప్పేసి ఇక ఎస్ఐ అంటుండగా వెంటనే శారద మీరా ఇద్దరు కలిసి స్టేషన్ నుంచి బయటకు వస్తారు. అప్పుడు మీరా వెంటనే శారద చేలు పట్టుకొని, అక్క దయచేసి నేను అన్న మాటలు వెనక్కి తీసుకొని ఈయనను ఎలాగైనా బయటికి తీసుకొచ్చే ఆలోచన చేయక్క, నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు, ఎలాగైనా గగ్గన్తో మాట్లాడి ఎలాగైనా ఈయనను బయటికి తీసుకురావాలి అని విధంగా అంటుండగా శారద మీరా మాటలు విని ఎలాగైనా సరే ఈయనను బయటికి తీసుకొస్తానని చెప్పేసి అంటుండే. ఇక మరోవైపు భూమి ఎలాగైనా కృష్ణప్రసాద్ని అసలు ఎందుకు అరెస్ట్ చేయించేలా ఇదంతా చేశారని ఇక ఇంటికి వెళ్తుంది. శరత్చంద్ర ఇంటికి వెళ్ళేసరికి ఏంటే ఏ అధికారంతో ఇంట్లో అడుగు పెడుతున్నా అంటుండగా, ఇది నా ఇల్లు, ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను, నీకేం అవసరమే అని చెప్పేసి వెంటనే నక్షత్ర చెంప పగల కొడుతుంది. ఈలోపు లోపలికి వచ్చేసరికి అసలు ఇంట్లో నిన్ను ఎవరు రానిచ్చారని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటారు. ఒకరు రానియాల్సిన అవసరం లేదు, అయినా నేను హక్కు కోసం అధికారం కోసం అడగడానికి రాలేదు, అసలు మావయ్యను ఎందుకు అరెస్ట్ చేయించారు అని అంటుండగా, ఏంటి మావయ్యను ఎందుకు అరెస్ట్ చేశారా, మీ మామయ్య మీ అమ్మని చంపాడు కాబట్టి అరెస్ట్ చేశాం. ఓహో బావా, ఇప్పుడు అర్థమైందా, ఆ కేపీని కలిసి ఎలాగైనా నా కొడుకు నిన్ను ఒకటి చేస్తాను, నన్ను ఎలాగైనా విడిపించు అని ఇక్కడికి ఎగేసి పంపినట్టున్నారు. నేను ఎవరి మాటలు ఎవరు ఎగేస్తే నేను ఇక్కడ రాలేదు, ఎవరు హంతకుల్లాగా కానట్టుగా నటిస్తున్నారో వాళ్ళ బండారం బయట పెట్టడానికి వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది. అయినా వాడు చేసిన దానికి వాడు అనుభవిస్తాడు. ఈరోజు నేను ఇలా బాధపడుతున్నంటే ఒక కారణం వాడే కదా, చూసావా బావా, ఈ కావాలని చెప్పేసి ఎలాగైనా వాడిని విడిపించడానికి మరో కొత్త నాటకం ఇక క్రియేట్ చేసి భూమి వచ్చింది. ఇక నాన్న నువ్వు చెప్తే వింటే విను, లేకుంటే లేదు, అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను, మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు అనే విధంగా ప్రమాణం చేస్తుంది. బావా ఈ భూమి అంత అబద్ధం చెప్తుంది, నాన్న నేను అమ్మ మీద ఏ రోజు ఒట్టు వేయలేదు, అమ్మ మీద ఒట్టు వేశానంటే అది నిజమవుతుంది, నువ్వు ఒక్కసారి ఆలోచించు అని చెప్పేసి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చంద్రకు లేనిపోని చెప్పాలని అపూర్వ ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఈ విధంగా చంద్ర అంటాడు, భూమి చెప్పిన దాంట్లో కూడా ఎందుకో నాకు నమ్మబుద్ధి అవుతుంది అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. ఇక మరోవైపు ఇంటికి చెరువును భూమి ఇద్దరు కలిసి వస్తారు. ఎలాగైనా గగన్తో మాట్లాడి కృష్ణప్రసాద్కి ఇక ఎలాగైనా బెయిల్ వచ్చేలా చేద్దామని చెప్పేసి ముగ్గురు కలిసి గగన్ రూమ్ దగ్గరికి వెళ్తారు. గగన్కి చెప్పడానికి భూమి భయపడుతుండగా నువ్వు చెప్పు అని ఒకరికొకరు తోసేసుకుంటారు. ముగ్గురు కలిసి గగన్ దగ్గరికి వస్తారు. ఏంటి ముగ్గురు కలిసి ఒకటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటుండగా, అంటే నాన్న నీతో ఒక విషయం చెప్పాలి, ఏంటమ్మా అది అని చెప్పేసి శారదను అడుగుతూ ఉంటాడు గగన్. అంటే నాన్న ఇక మీ నాన్న స్టేషన్లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఈయనకి మనం తప్ప ఇంకెవ్వరు లేరు నాన్న, అందుకనే నువ్వు ఇక ఎలాగైనా ఆయనకు బెయిల్ వచ్చి బయటికి వచ్చేలా చేస్తావని అని ఇక అడిగిన శారద క్వశ్చన్కి జరిగిన గతాన్ని గగన్ గుర్తు చేసుకుంటూ, ఏంటమ్మా గతాన్ని మర్చిపోయావా, మనని నరి రోడ్డు మీద వదిలిపెట్టిన ఆ పెద్ద మనిషికి నేను బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావన్నా, నెవర్ అని చెప్పేసి ఉంటుండగా, ప్లీజ్ నాన్న దయచేసి ఇక ఆయనను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి, ఆయన ఏ తప్పు చేయడంటుండగా, ఎట్టి పరిస్థితిలో ఆ కృష్ణప్రసాద్ బయటకు వచ్చినా నేను మాత్రం ఊరుకోనని చెప్పేసి గగన్ కోపంగా